ఒకప్పుడు మనిషి ఎవరన్నా కొంచెం అడ్డి చెడ్డ పని చేస్తే వాడు ఎంత పెద్దోడైనా కానీ తలెత్తుకొని పరుగు పోద్దని తలెత్తుకొని తిరిగిపోయేది. అదే అడుక్కు తినే పరిస్థితిలో ఉన్న వాళ్ళైనా కానీ చాలా గౌరవంగా నీతిగా బతికేది. ఎందుకంటే మనం తప్పు చేస్తే సమాజంలో మనకి గౌరవం పోతుందని. ఇప్పుడు అట్లా కాదు, నువ్వు ఎన్ని తప్పులైనా చెయ్యి, డబ్బు మాత్రం సంపాదించు. జైలుకి వచ్చిన వాళ్ళు కూడా అనుమానం. మనం ఎందుకు ఇప్పుడు జగన్ గారిని చూస్తూనే ఉన్నాం కదా, అన్ని కేసులతో జైల్లో ఉండి ప్రజలు ఆయనకే ఓటేశారు అంటే ఏంటి, మనం పూర్తిగా మారిపోయాం అన్నట్టు. అది ఇప్పుడు ఒక అది నిజమో కాదో, జైలుకి అయితే వెళ్ళాడు, 10-12 కేసులు అయితే ఆయన మీద ఉన్నాయి. అలాంటి వ్యక్తిని కూడా ఎన్నుకున్నారు అంటే మన ప్రజల్లో మనము ఎంతవరకు మన నాగరికత దిగజారిపోయింది అనేది మనకి అవగతం అవుతుంది. నేను ఒకసారి మా ఫ్రెండ్తో అన్నమాట, నేను మీలాగా చెప్పా, అంటే డబ్బులే ప్రధానం కాదు, డబ్బులు సమాజం ఉందా, అది ఏముంది అది అంటే చేతగనుడు మాటలు అలాగే మాట్లాడతా. అది చాలా తప్పు. నేను చెప్పాను, డబ్బు ప్రధానం అండి, డబ్బు ముఖ్యమే, డబ్బు అవసరం. ఎందుకంటే నేను ఇప్పుడు భీష్మ పితామహుడు చెప్పిన మాటే చెప్పాను, ధనం మూలం ఇదం జగత్ అని ధర్మరాజు బోధిస్తున్నప్పుడు. కానీ డబ్బు ప్రధానం కాదు, డబ్బు ప్రధానం. అంటే ఒక్కటే కాదు, నువ్వు చేతకనుడు, నువ్వు డబ్బులు సంపాదించలేక నువ్వు అంటున్నావు, అది చాలా తప్పండి. ఎందుకంటే ఇప్పుడు డబ్బుతో పాటు మిగిలిన గుణాలు ఉన్నాయనుకోండి, అత్యుత్తమం. అది అంతకంటే కావాల్సింది ఏముందండి? ఇప్పుడు విజ్ఞానం ఉంది, విద్య ఉంది, తర్వాత మంచి సహాయం, అందరికీ సహాయం చేసే గుణం ఉంది, దాంతో పాటు డబ్బు ఉంది. సో అలాంటి వాళ్ళది అత్యుత్తమం అది. కానీ డబ్బు, మీకు విద్య ఉండి డబ్బు లేకపోయినా మనకి సమాజంలో కొంత ఉంటుంది, కానీ డబ్బు ఉండి పరువు లేకపోతే మాత్రం ఏముంటుందండి? ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఒక హిందుత్వ సంస్థ, అది నిజమేనా సార్? అది ఇప్పుడు నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో ఆర్ఎస్ఎస్ లో హిందుత్వం అంత ఉందండి. నిజమా సార్? అది చెప్తున్నా కదా, నేతి బీరకాయలో నెయ్యి ఎప్పుడన్నా ఎవరన్నా తీయగలిగారా? అవునండి, అవును, నేతి బీరకాయ విన్నారు కదా, తెలుసు. నేతి బీరకాయ అంటే దానిలో నెయ్యి ఎత్తుకుందాం దొరకదు, ఓన్లీ పేరుకే అది నేతి బీరకాయ. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా అంతేనండి. వాళ్ళు వేసుకునే వేషం నుంచి మొదలు పెడితే, భాష నుంచి మొదలు పెడితే మీకు హిందుత్వం ఎక్కడా కనిపించదు. వాళ్ళు వేసుకునే డ్రెస్ అండి, ఇంతకుముందు చొక్కాను లాగా వేసుకునేది, అది హిందూ డ్రెస్సా? కాదు. వాళ్ళు చేసే కవాతులు రోడ్డు మీద అటు మీద ఒక లాఠీ పట్టుకొని కర్ర పట్టుకొని చేస్తారు, అది హిందూ డ్రెస్సా? వాళ్ళు పెట్టుకునే టోపీ హిందూ డ్రెస్సా? పోనీ వాళ్ళు చేసే వేరే పనులు ఏదైనా కానీ, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళండి, ఏ ఆర్ఎస్ఎస్ ఆఫీస్కైనా వెళ్ళండి, అక్కడ వాళ్ళు అసలు ఒక పూజ కూడా చేయరు. ఓకే, ఏం ఉండదండి అసలు. అది ఒక మామూలు ప్రభుత్వం ఆఫీసు, లేకపోతే కమ్యూనిస్ట్ ఆఫీస్కి ఆ ఆఫీస్కి తేడా ఏముండదు. ఇప్పుడు కమ్యూనిస్ట్ ఆఫీస్లో మీకు లెనిన్, మార్క్స్, లెనిన్, స్టాలిన్, మావో ఇలాంటి ఫోటోలు పెట్టుకుంటారు. ఆర్ఎస్ఎస్ ఆఫీస్లో ఈ డాక్టర్ హెడ్గేవార్, తర్వాత గోల్వాల్కర్ గురూజీ, వీళ్ళ ఫోటోలు పెడతారు. ఒక్కటి తేడా ఏంటంటే అక్కడ భారత్ మాత ఫోటో ఒకటి పెడతారు. భారత్ మాత మన హిందూ ఏముంది, అది ఎవరైనా తెలుగు మాత కూడా హిందూనే, ఆంధ్ర మాత హిందూనే, ఉత్కల్ మాత హిందూనే, మహారాష్ట్ర మాత హిందూనే. సో ఇది పెట్టారు. సో వాళ్ళు ఇది లేదు. రెండవది అదేమో మనకి కనిపించేది. తర్వాత హిందుత్వం అంటే హిందుత్వము, హిందూ మతము, సనాతన ధర్మం అన్ని ఒకటేనండి. హిందూయిజం అని అంటారు చూస్తారా ఇంగ్లీష్లో, అది యాక్చువల్గా ఇట్స్ ఎ హైబ్రిడ్ వర్డ్ బిట్వీన్ సంస్కృత్ వర్డ్ అండ్ ఇంగ్లీష్ వర్డ్. ఎందుకంటే హిందూ అనేది సంస్కృత పదం, ఇజం అనేది మీకు ఇంగ్లీష్ పదం కదా. అంటే మన మతానికి హిందూ బ్రిటిష్ వాళ్ళు రాకముందు పేరు లేదా? హిందూయిజం అనేది వాళ్ళ మతం పేరు కదా. సో మన మతానికి ఏమని అనుకున్న వాళ్ళు సనాతన ధర్మం అనుకున్నారు. అయితే హిందుత్వ అనేది పదము మొట్టమొదటిసారి 1892లో చంద్రనాథ్ బసు అని ఆయన పుస్తకం రాశారు. హిందుత్వ హిందూర ప్రకృతికి వికాస్, సారీ ఇతిహాస్. అంటే హిందుత్వ ది అథెంటిక్ హిస్టరీ ఆఫ్ హిందూస్ అని బెంగాలీలో రాశారు ఆయన. మొట్టమొదటిసారి హిందుత్వ అనే శబ్దాన్ని వాడారు. హిందుత్వ అనే శబ్దాన్ని ఎందుకు వాడారు అంటే, నేను చెప్పిందే ఆయన చెప్పారు. అంటే యాక్చువల్ ఆయన చెప్పిందే నేను చెప్తున్నాను మీకు. ఇప్పుడు హిందుత్వ అంటే త్వా అంటే ఏంటి, ఇంగ్లీష్లో నెస్ అని అర్థం, NESS.
హిందుత్వం అంటే హిందూనెస్, ఓకే. మానవత్వం అంటే ఏంటి అంటే మానవత ఉంది, అంటే మానవుడి లక్షణాలు అందులో ఉన్నాయి. అవును, అంతే మానవత్వం. అంతే కదండి. అంతే. రాజత్వం అంటే రాజు లక్షణాలు అందులో ఉన్నాయి. అవును. బ్రాహ్మణత్వం అంటే ఈ మనిషిలో బ్రాహ్మణ తత్వం ఉంది అనేది. అవును. అట్లాగే హిందుత్వం అంటే ఈ మనిషిలో హిందూ లక్షణం ఉంది, అంటే హిందూగా ఉన్నారు. ఓకే. దట్ ఈస్ వాట్ ఈస్ హిందుత్వ. సనాతన ధర్మము అంటే ఏంటో, హిందుత్వం అంటే ఏంటో, హిందూయిజం అంటే ఏంటో అన్నీ ఒకటే. ఓకే. కానీ మన సావర్కర్ గారు దానికి వేరే తర్వాత అంటే ఒక 25 సంవత్సరాల తర్వాత 1921, 22 ఆ ప్రాంతంలో ఆయన ఒక పుస్తకం రాశారు, ది హిందుత్వ ఎసెన్షియల్స్ ఆఫ్ హిందుత్వ అని. ఆయన అంతా ఏంటంటే రాజకీయ దృక్పథంలో రాశారు అంతా. సో అది హిందుత్వం కాదండి. ఓకే. మీరు పేరు పెట్టినంత మాత్రాన్ని ఇప్పుడు సనాతన ధర్మం అని చెప్పి మనం ఇంకోటి ఏదో చేస్తే సనాతన ధర్మం అవుద్దా? కాదు కదా. చంద్రనాథ్ బసు గారు చెప్పినట్టు హిందుత్వం అంటే హిందూ ధర్మమే, హిందూ మతమే, సనాతన ధర్మమే. సావర్కర్ చెప్పిన ఆయన రాసిన పుస్తకం అది హిందుత్వం కాదు. సరే, అది అయినా కానీ ఇప్పుడు హిందుత్వం అనే మన ప్రజల అనుకునే దాంట్లో హిందుత్వం అంటే ఏంటి అంటే హిందువులు మంచి చేయాలనే కదా. అంతే. వీళ్ళు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు గత 10 ఏళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు. అంతకుముందు 30, 20, 30, 40 సంవత్సరాల నుంచి రకరకాల రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. కానీ భారతదేశం మన రాజ్యాంగంలో హిందువులకి సమాన హక్కులు ఇవ్వబడలేదు. అది వేరే సబ్జెక్ట్, తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే మళ్ళీ ఇందులో మాట్లాడితే చాలా ఎక్కువ. ఆర్టికల్ 25 నుంచి 30 ప్రకారము హిందువులకు సమాన, మైనారిటీతో పాటు సమాన హక్కులు ఇవ్వలేదు. అవునండి. దానికి ఉదాహరణ ఏంటంటే మన దేవాలయాలను ప్రభుత్వం కబ్జా చేసింది. అవునండి. కానీ చర్చిల్ని, మసీదులు అయితే కబ్జా చేయలేదు కదా. చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే మనకు సమాన హక్కులు లేవు. అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు నిజంగా హిందుత్వవాదులు అయితే మరి ఈ దేవాలయాన్ని విడిపించాలి కదండి గత 10 ఏళ్లలో. అవును, విడిపించాలి. అందరికి అదే డౌట్. అయితే వాళ్ళు విడిపించరు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది వాళ్ళు ఏంటంటే మేకవన్నే పులి అని ఒక మన మాట ఉంది తెలుగు. ఇంగ్లీష్లో వోల్ఫ్ ఇన్ షీప్ క్లాత్ అంటారు. అంటే ఏంది, మన తోడేలు అది మేక చర్మం వేసుకొని తిరుగుతుంది మేకలాగా. అది అట్లాగే మన మేకవన్నే పులి. అవును. అంటే మేక రంగు వేసుకొని పులి తిరుగుతుంది. సంస్కృతంలో ఇంకా మంచిది అన్నట్టు గోముఖ వ్యాఘ్రం అంటారు. ఓకే. అంటే ఏది, ఆవు ముఖంతోనున్న పులి. వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కేవలం ఆ కాషాయ వస్త్రాలు వేసుకొని హిందూ భాష మాట్లాడుతూ, అంటే హిందూ ఇమేజరీ అంటారు కదా, దేవుడు బొమ్మలు పెట్టుకొని, బొట్లు పెట్టుకొని హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తూ వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. అంత తప్పిస్తే వాళ్ళు హిందూ ధర్మానికి ఏ మాత్రము కూడా ఇంతవరకు ఏ మాత్రం కూడా మంచి చేయలేదు. వాళ్ళ వల్ల హిందూ ధర్మానికి చెడ్డ పేరు వస్తుంది తప్పిస్తే ప్రపంచం అంతా ఏమంటారు, ఓ హిందుత్వ ప్రభుత్వం అని మనల్ని హిందువులను బూతులు తిడతారు. కానీ వీళ్ళు చేసేది ఏంటి, ఏమి లేదు. అది ఏమి మాకు అదే డౌట్. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పానండి. ఇప్పుడు దేవాలయాలు విడిపించాలి కదా, మరి చర్చిలను వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు. దేవాలయాల జోలికి అది విడిపించకపోగా మొన్న ఉత్తరాఖండ్ ప్రభుత్వము 4 ఏళ్ల క్రితం 55 చార్ధామ్ దేవాలయాలు అంటారు కదా, వాటిని కూడా తీసేసుకుందండి గవర్నమెంట్. ఉత్తరాఖండ్ ప్రభుత్వం, అది బీజేపీ ప్రభుత్వం. వేరే ప్రభుత్వం అయితే అది. ఆ తర్వాత కర్ణాటకలో మొన్న పోయింది కదా, అంత మొన్నటి దాకా ఉంది కదా, వాళ్ళు ఇంకా కొత్త దేవాలయాలు తీసుకొని చాలా ప్రయత్నం చేశారు. అది అందరూ గొడవ పెట్టేవాడికి మళ్ళీ ఆగిపోయారు. అంతేందుకు ఇప్పుడు అయోధ్య చూడండి, అయోధ్యను విడిపించాలని 500 సంవత్సరాల నుంచి హిందువులంతా పోరాడుతున్నారు. వీళ్ళు దాన్ని హైజాక్ చేశారు. అద్వానీ వీళ్ళు వాళ్ళ రాజకీయం కోసం రాజకీయం చేసి దాన్ని భ్రష్టు పట్టించారు. సరే, ఏదో సుప్రీంకోర్టు మొదటి ఆర్డర్ ఇచ్చింది. అదేమైంది, ఈ ప్రభుత్వము మొత్తం వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళని పెట్టుకొని ప్రభుత్వ సంస్థగా దాన్ని తయారు చేసింది. అందులో ఉండేది ఎవరు, అక్కడున్న కలెక్టరు, అక్కడున్న కమిషనరు, వాళ్ళు దాంట్లో ఉంటారు. మా సభ్యులు ఎవరినో ఒకళ్ళు పెట్టారు. ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ చెంపత్రాయని వాళ్ళు పెట్టారు. కానీ వాళ్ళంతా మేనేజ్ చేసేది గవర్నమెంట్. అంటే అది ఈవెన్ ఓ దేవాలయము, రామమందిరం దేవాలయం కూడా ప్రభుత్వం కిందకి పోయింది. సో కాబట్టి వీళ్ళలో
నేతి బీరకాయలో ఎంత నెయ్యి ఉందో RSS ఆర్ఎస్ఎస్ బీజేపీలో అంత హిందుత్వం కానీ హిందూతనం కానీ ఉంది. కాబట్టి నా అపీల్ ఏంటంటే హిందువులకి, అయ్యా మీరు చూడండి, ఉట్టిగా మాటలతోనే ఇప్పుడు చాలా మంది చెప్తారు మేము అది చేస్తాం ఇది చేస్తాం. రాజకీయ నాయకులు ఎందుకు వాళ్ళ పబ్బం కట్టుకోవడానికి కొంతమంది మతం గురించి వాడతారు, కొంతమంది ఇంకొకటి వాడతారు. సో కాబట్టి ఇది హిందువులు దాని గురించి తెలుసుకోవాలి. ఓకే.